మా మోతువారి మలయ మామని పిలుద్దాం. మామా ఓ మామా. అబ్బో ఇలా కూడా రెండిపోయిన అట్టే ఉన్నారు కదా. అమ్మో నిల్చొని పోవాలి అట్నా. ఎంత టికెట్ ఎంత దీనికి? 500 పెంచిందా సారు? అంత ముందు ఎంత ఉందా? ఓ అన్న టికెట్ ఎంత? 530. అంతకుముందు ఎంత ఉండే? 470. ఇప్పుడు 530. సీట్లున్నా? సీట్లు లేవా? ఓ అన్న స్పెషల్ బస్సా? ఎంత టికెట్? పాత టికెటేనా? సీట్లు ఉన్నాయా? సీట్లు లేవా? ఓ అన్న సీట్లు ఉన్నాయా? ఓ అవ్వ జరుగు పోవాలి. ఓ అన్న సీట్లు ఉన్నాయా? లేవా? టికెట్ ఎంత? టికెట్ 300 ఉంటుంది. 300? ఓ బుజ్జి బస్ ఎటు పోతుంది? హన్మకొండ. సీట్లు ఉన్నాయా? మా మామ పండగకి ఇంటికి పోతాడా ఏంది? ఆఫీస్కి రాడా ఏంది? మామా ఓ మామా నేను గిడి పిలుతాంటే గడుచుతానమేంది? గిడి చూడే. ఏందే బుజ్జి? ఏందే బుజ్జి చెప్పు అంటాను. ఆఫీస్కి రావా? వార్తలు పట్టుకరావా? ఏందే ఆఫీస్కి రావాలా? అందరూ నీ లెక్కనే మొండి మొదలారి ఉంటారు అనుకుంటానవా? నువ్వు అంటే పండుగలే ఎండుగా లేవు. మేము పండుగ పోవాలి. నేను మా ఊరికి పోతాను పండుగకు. ఆఫీస్ లేదు నా లొట్ట ఆఫీస్ లేదు పీకి నుంచి. సరే పోతా గాని అత్తేది మరి ఒక్కనివే పోతానమేంది? అరే ఓ కోడి మీద దానా దాన్ని తీసుకుపోకుండా నేను ఎట్లా పోతానే? ఒక్కని పోతానా? దాన్ని ముందుగా బస్ ఎక్కించి తోలినా నేను వెనక బస్సులో పోతాను అంటేనేమా? అదేం కథ లొల్లి పెట్టుకున్నారా ఏంది? షేరో బాస్ ఎక్కిపోతాన్లు. అరే ఓ పిసమ్మకం దానా లొల్లి కాదే తల్లి. ముందుగాల ఇద్దరం ఒక్కటే బస్ ఎక్కినాం. గదేంటిది రాజధాని బస్ అట. గండ్ల పండుగకు పైకం బాగా పెంచిండ్రు. 530-40 అన్నాడు. ఏ గన్ని పైసలు ఎందుకు పెట్టిపోవాలి చెప్పు? దానికి ఫ్రీ బస్సు ఉండగా పైసలు పెట్టేందుకు దండే కదా. ఫ్రీ బస్లోనేనా? ఇద్దరు ఎక్కుండ్లి. అత్తకు ఫ్రీ టికెటేనా? నీకు ఒక్కనికే కదా టికెట్. అరే ముందుగాలగా ఫ్రీ బస్సు ఎక్కినా బుజ్జి. కానీ అందులో మీ అత్త ఒక్కదానికే కూర్చుండ సీటు దొరికింది. నన్ను నిలబడి రమ్మన్నది కానీ ఎంత దూరం అని నిలబడి పోవాలో చెప్పు? అసలే నాకు మోకాళ్ళ నొప్పులాయే. అందుకే దాన్ని ముందుగాల పంపించిన నేను వెనక బస్సులో పోదామని ఉన్నట్టు. ఆర్టీసోళ్ళు పండుగకు బస్సులు బగ్గనే వేసిండట కదా. అరే స్పెషల్ బస్సులు వేపించిండే బుజ్జి. అయినా కూడా సరిపోతలేవు. మస్తు మంది ఉన్నారు. అయ్యో ప్రైవేట్ వాహనాలు ఉంటాయి కదనే, అందులో పోకపోయినావు మరి. ఓ అవ్వ గా ప్రైవేట్ వాళ్ళను మందలి అవసరం లేదే బుజ్జి. ఉత్తప్పుడేమో 10 కిందికో మీదికో తీసుకుపోయేది. కానీ వాళ్ళకి మందిని చూసినాక గిలే సందానికి కిరాయిలు డబల్ పెంచిండ్లు. ఇక నాకేమో మీ అత్త బస్ ఛార్జ్ మందమే ఇచ్చి పైసలు. ఇక నేను ఎక్కువ పైసలు పెట్టి ఏడబోదు చెప్పు? వామో గంతగానే ఉన్నారా నే మంది? అరే నేను చెప్తే నమ్ముతలేవు కదా. ఇగో వాళ్ళ తిప్పలేందో వాళ్ళ మాటలనే నువ్వు వాళ్ళ తిప్పలు నువ్వే చూడు స్వయంగా. ఓ పొలగాక మైకి రాదురా. తిని మంచి ఇంత తింటారు. దానిగో జనాలు వాళ్ళ ముచ్చటిందురా. ఇంత పబ్లిక్ తెలుస్తలేదా వాళ్ళకి? రెగ్యులర్ వెళ్ళే వాళ్ళు అన్ని ఆంధ్ర సైడ్ వేస్తుండు. మన తెలంగాణలో తిరగడానికి బస్సులే లేవు. ఆ పెట్టిన బస్సులు అన్ని ప్రైవేట్ బస్సులు. ఒక్కొక్కటి ఫుల్ ఛార్జ్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రాంగ్ అండి. అసలు గవర్నమెంట్ ఫెయిల్ అయింది అన్ని విషయాల్లో. చాలా నిల్చోం. మేము ఇక్కడికి వచ్చి 2 hours అవుతుంది. ఇంకా మాకు బస్ ఫెసిలిటీస్ ఎలాంటివి లేవు. ఇంకా ఒకవేళ మాకు ఇన్ కేస్ బస్సు వచ్చినా కూడా మేము నిల్చునే పరిస్థితి వస్తుంది. దగ్గరైతే నిల్చోగలుగుతాం కానీ చాలా లాంగ్గా వచ్చి మేము చాలా కంజెస్టెడ్గా ఫీల్ అవుతున్నాం. మాకు ఇగో పండుగకు స్పెషల్ బస్సులు వేసిన అంటారు కదా. ఎన్ని వేసిండ్రు సారు?
పోయినసారి మనకు పండగకు 1200 బస్సులు స్పెషల్ బస్సులు తిరగడం జరిగింది. ఈసారి కూడా 1200 పైనే ప్లాన్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే తిరుగుతున్నాయి. సో ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. దాదాపు 74 బస్సులు వచ్చినాయి. ఏది మన కరెంటుతో నడిచే బస్సులు వచ్చినాయి. కాలుష్యం లేదు దాంట్లో, పొగరాదేం రాదు, ఏం రాదు, అందరూ హ్యాపీగా వెళ్ళొచ్చు దాంట్లో. సో దాంట్లో మనకు సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ 3 రకాల బస్సులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. ఈ ఆధార్ కార్డు ఎక్కొచ్చు, మంచిగా సీటు కూడా బాగుంటది, కంఫర్టబుల్ సీట్ ఉంటుంది. పాత బస్సు లాగా ఉండదు, కొత్త బస్సులు ఉంటాయి, మంచిగా హ్యాపీగా వెళ్ళొచ్చు అందరు. సంతోషం సారు. ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఎన్ని బస్సులు పోయినాయి సారు? ఇప్పటి వరకు దాదాపు 300 బస్సులు పోయినాయి. 300 బస్సులు. టైం ఎంత కొడుతుంది సారు? టైం 2 కొడుతుంది, 300 బస్సులు పోయినాయి. ఇప్పుడు అర్ధరాత్రి వరకు ఇంకెన్ని పోవచ్చు అందాదా? ఇంకో 300 పోవచ్చు అని మా అంచనా. 300 పోవచ్చు. ప్రజలకైతే ఏం తక్లీఫ్ లేదు. మీరు ఇంకా ఒక బస్సులే కాకుండా ఈ ప్రజల కోసం ఏమేమి సౌకర్యాలు కల్పించిళ్ళు? ఇక్కడ షామియానా వేసినామండి, వాటర్ ఫెసిలిటీ పెట్టినాము, టెంటును దూపు అయితే మంచినీళ్ళు ఉంది, అండ్ అనౌన్స్మెంట్ పెట్టాము. వాళ్ళకు కొంచెం అంటే కూర్చోడానికి చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చెప్తాను వాళ్ళు ఇగో ఈ బస్సు హనుమకొండ బస్సు వచ్చింది, జనగాం బస్సు వచ్చింది అని మైకులలో చెప్తాను. మైకులు కూడా బాగా అరేంజ్ చేసాము. కనీసం ఇక్కడ దాదాపు 30 వాలంటీర్లు ఉన్నారు. అందరూ వాళ్ళను క్షేమంగా ఎక్కించేటట్టు చూస్తున్నారు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు చెప్తారు మైకులా. చెప్తారు. వామ్మో నిజమేనే మామ, ఎట్లనో తిప్పల పడిపోయిగా ఏం చేస్తాం మరి? నేను చెప్తే ఏమన్నావు విన్నావా? నేను ఎట్లనో పోతా కానీ నేను అయితే ఇక 4 రోజుల దాకా ఆఫీస్కి రాను. పెద్ద సార్కి చెప్పు, పోడా ఇగో మైక్ పట్టుకపోరా, పో నేను పోయేస్తా, పోయిగా పో. చూసిండ్రా జనాలు, పండుగ రద్దీ బగ్గనే ఉన్నది కదా, జర అందరూ పైలంగా పోయిరాన్రి సరేనా?